ఈ రోజైతే అంగన్వాడీలో ఆయమ్మ వచ్చి ఒకసారి అంగన్వాడీకి రండి, పిల్లల వెయిట్ చెక్ చేయాలి అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా చెప్పిన వెళ్ళగానే నేను మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకొని అంగన్వాడీకి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ మా చిన్న పాపని వెయిట్ వేసి చూసాము. మా చిన్న పాప 6+ ఉందన్నమాట, 6 kgs ప్లస్. ఇంకా మా పెద్ద పాప వేస్తే 11 kgs పైన ఎంత ఉంది అని చెప్పారు. సరే వెయిట్ వేయించుకొని అలాగే గుడ్లు కూడా ఇచ్చారనమాట. నాకు మా పెద్ద పాపకి, నాకు ఒక 25, మా పెద్ద పాప ఒక 25, మొత్తం 50 గుడ్లు అయితే ఇచ్చారు. దాన్ని తీసుకొని అయితే ఒక కవర్లో వేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. తను ఏం చెప్తున్నారంటే పిండి బడికి పంపించవచ్చు కదా, 3rd year పెట్టింది కాబట్టి ఇంకా నుంచి పిండి బడికి అయితే పంపించు అని చెప్పింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పంపించాలని. తను ఏంటంటే పాలే తాగుతుంది కదా, ఫుడ్ ఏం తీసుకోదు. ఇంకా ఈ టైంలో పంపించామంటే తనకి అప్పుడప్పుడు మనం పాలు తీసుకెళ్ళలేం కదా, చాలా దూరం ఉంటుంది. సరే ఏదో అలా ట్రై చేస్తారని చెప్పాను. ఆవిడేం చెప్పిందంటే పిల్లలతో పాటు ఉంటే తినడానికి ట్రై చేస్తారు, పంపించు ఏం కాదు మేము చూసుకుంటామనింది. సరే ఇంకా వాళ్ళంతగా చెప్పినప్పుడు నేను పంపిస్తాను అని చెప్పాను. ఫిబ్రవరిలో తనకి అక్షరాభ్యాసం అనేది ఇంట్లోనే కొంచెం సింపుల్గా చేసిన తర్వాత నేను పిండి బడికి అయితే పంపించేయాలనుకుంటున్నాను. ఇంకా మేమైతే గుడ్లు తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడ పిల్లలు ఒక 5 members 4 members మాత్రమే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. అందరూ ఇంకా ప్రైవేట్ అంటే కాన్వెంట్లో అంతా జాయిన్ అయిపోయి ఉన్నారు. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్, డూ ఫాలో ఆన్ మోర్ వీడియోస్. టాటా.